చూసావా గణేష, ఈ టైం కల్లంటే జనాలందరూ ఇక్కడ గుమ్ముగూడి నీకు హారతిస్తూ పూజలు అంగరంగ వైభవంగా చేసేవాళ్ళు. కానీ ఈ వర్షాల కారణంగా ఈసారి నీకు అవేం లేవు. చెప్పరా. వర్షాలు తగ్గాయి కదా, డీజే మాట్లాడదామా? సరే. స్వామి వినాయక, ఈ వర్షాల కారణంగా ఈసారి నీకు ఊరేగింపు సరిగా వేయలేకపోయాం. కానీ ఈసారి మాత్రం ఈ చుట్టుపక్కల ఏ మండపం చిన్నంత గొప్పగా నేను నిమజ్జనం చేస్తాను. కర్ణాటక నుంచి డీజే తెప్పిస్తాను, మహారాష్ట్ర నుంచి డోల్ తెప్పిస్తాను, రాజస్థాన్ నుంచి దాండి ఆడే వాళ్ళని రప్పిస్తాను. ఎలా ఉంది స్వామి నా ప్లానింగ్? అదేంటి స్వామి అలా అంటావు? ఇంకేమైనా తక్కువైందా చెప్పు స్వామి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీరు మారరా? గొడవలకు పోయే పనులు కాకుండా అందరూ కలిసి ఉండే పనులు చేయండి నాయన, అప్పుడే అందరూ బాగుంటారు. అవే మాకు తెలియవు స్వామి. సార్ పక్క మండపాల కంటే గొప్పగా నిమజ్జనం మేమే చేయాలి, ఎవరి దగ్గర తక్కువ కాకూడదు. ఇదే మాకు తెలిసింది. గొప్పలకు పోవడం అంటే ఏంటి నాయన? గొడవలు పడడమా? శత్రుత్వం పెంచుకోవడమా? మనిషి ముందుకు వచ్చినప్పుడు మాట్లాడకపోవడమా? ఇదేనా మీ గొప్పలు? మీరు నిమజ్జనానికి నన్ను తీసుకెళ్లేటప్పుడు ఎంత గొప్పగా తీసుకెళ్తున్నామని చూసుకుంటున్నారు, కానీ పైన కరెంటు తీగలు ఉన్నాయా లేదా అని చూసుకోవటం లేదు. మీకు ఏదైనా జరగరానిది జరిగితే మీ తల్లిదండ్రుల కన్నిటి శోకానికి కారణం నేనవుతున్నాను నాయన. నన్ను నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి నాయన. అహంకారాలకు పోకుండా నన్ను నిమజ్జనానికి అందరూ కలిసి ఆనందంగా సాగనంపండి, అదే నాకు పరమానందం. అనవసరమైన డబ్బుని వృధా చేసుకోకండి. మీ స్నేహితుల్లోనే చాలా మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. ఈ డబ్బు వాళ్ళకి సాయం చేయండి. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకోండి. తప్పైంది వినాయక, నన్ను క్షమించు.